మనందరికీ ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు వారి కార్యక్రమాలైతే ఈరోజు మన పద్మశ్రీ అవార్డు గ్రహీత గజన్ గోవర్ధన పద్మశాలి గారు తెలంగాణ కేటీఆర్ మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అంటే పెద్దలు ఎల్ రమణ గారు, శాసన మండలి సభ్యులు, అలాగే మన పెద్దలు గజన్ గోవర్ధన పద్మశాలి గారు, అలాగే వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, అలాగే ట్రస్ట్ ఆఫ్ చైర్మన్ గారు రవీందర్ గారు, అలాగే మన పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు శ్రీవేరు కాశీనాథ్ గారు, మరి తెలంగాణ పద్మశాలి పూజలు గౌరవ అలాగే మన ఎల్ రమణ అన్నగారు, ఎమ్మెల్సీ గారు, అలాగే గుండు సుధారాణి గారు, వరంగల్ మేయర్ గారు, మరి జోషిక యాదగిరి గారు తెలంగాణ ప్రెసిడెంట్ అధ్యక్షుడు, మరి నాబార్డు బ్యాంకు చైర్మన్, వీళ్ళందరికీ కూడా రవీంద్రరావు గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి సభకు ఇచ్చేసిన గత 40-50 సంవత్సరాల నుంచి సేకరించినటువంటి వస్తువులతోటి చదువుకునే విద్యార్థులకు, తర్వాత పిహెచ్డి చేసే వాళ్ళకి, ఐపీఎస్ ఐఏఎస్ చదివే వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది ఎందరికో ఉపయోగపడింది. ఇప్పటికే దీన్ని ఒక స్టేజ్లో పెట్టి అందరూ వచ్చి చూసుకొని వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు చూసుకుంటున్న ఉద్దేశంతో ఈ యొక్క చేనేత ఉత్పత్తులని మన దేశంలో తయారైనవి, బయట దేశాలలో తయారైనవి కూడా సమకూర్చి ఈరోజు మన రామారావు గారితో చేనేత శాఖ మంత్రుల గారితో ఓపెనింగ్ చేయాలని మా కోరిక. వారు వచ్చి చేసినందుకు మరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమావేశానికి సహకరించిన అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కానీ, మరి ఇతర పత్రికా విలేకరులకు కానీ, వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మినిస్టర్ గారు కేటీ రామారావు గారు సభను గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ గజన్ గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదిక పైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం, స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేదు. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వెలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజన్ గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వండనిచ్చిన వారిలో ముఖ్యులు, ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి ఇక్కడ ఉన్న
వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేనేత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె తేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫీట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరికీ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియంని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.